ఎస్ మా, ఇది ప్రతి ఒక్కరూ తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే విషయమే మోకాలు నొప్పులు అనేది. సో మనం చూసుకుంటే ఈ మధ్య చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా మోకాలు నొప్పులు అంటున్నారు, పెద్ద వయసు వాళ్ళు కూడా మోకాలు నొప్పులు అంటున్నారు. అసలు మోకాలు నొప్పులు రావడానికి బాడీలో జరిగే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందువల్ల డ్యామేజ్ అవుతుంది చూసుకుంటే మన ముఖ్య కారణం ఏజింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ వీక్ అవుతూ ఉంటుంది, కిడ్నీ ఫంక్షనాలిటీ తగ్గుతూ ఉంటుంది. సో మన బోన్ హెల్త్, బోన్ మ్యారో డెవలప్ చేయాల్సింది, మెయింటైన్ చేయాల్సిన వైటల్ ఆర్గన్ కిడ్నీ. సో ఏజింగ్ ప్రాసెస్లో అది వీక్ అవడం వల్ల స్ట్రక్చర్ ఇంటర్నల్గా ఆస్టియోపోరోసిస్ అంటే వీక్ అవుతూ ఉంటుంది, బోన్ మ్యారో డెవలప్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల అండ్ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, దానివల్ల హెవీగా డీజనరేషన్స్ అవుతాయి. సో ఏజింగ్ ప్రాసెస్లో మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసుకొని సీరం క్రియేటినిన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఒకవేళ నార్మల్ ఉంటే హెల్దీ అని కాదండి. ఫంక్షనాలిటీ అంటున్నా, డ్యామేజ్ అయినాక అవి తెలుస్తాయి. ఫంక్షనాలిటీ వేరు, డ్యామేజ్ అయ్యాక వేరు. ఓకే, సో మేజర్ కారణం మనం చూసుకుంటే మోకాలది, మనం మేజర్ భాగం కిడ్నీ అండ్ కిడ్నీ ఫంక్షనాలిటీ, యూరిక్ యాసిడ్.